హలో అరవింద్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పగలుగుతావా? కొంచెం అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? హలో రజనీ, నిన్న మనకు తెలిసిన విషయమే, నా పిట్ట చనిపోయింది సెంటేనియల్ కాలేజ్ దగ్గర టొరంటోలో. మనకు ఈ పిట్ట ఎలా చనిపోయింది ఏంటి అనే విషయం మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారు సెంటేనియల్ కాలేజ్ గవర్నమెంట్తో కలిపి అక్కడ ఒక పిట్టకు ఒక తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మన స్థానికులు స్టూడెంట్స్ ఉన్నారు, వారి ఈ పిట్ట ఎలా చనిపోయిందని వివరిస్తారు. మీ పేరు? నా పేరు హరి. మీరు చూస్తున్నారండి పిట్ట ఎలా చనిపోయిందో మీకు ఏమైనా తెలుసా అని? అది 2 రోజుల నుంచి ఇలా చచ్చిపోవడం ఉందండి. అది ఎలా చచ్చిపోయిందంటే కారణం చెప్పలేకపోతున్నాం. అది మరణించే సమయంలో మేము ఇక్కడ అందుబాటులో లేము. కొంతమంది విద్యార్థులు పలికింది ఏమనగా అది ఇప్పుడు మన కరెంటు తీగకి షాక్ కొట్టి పడి చచ్చిపోయింది అంటున్నారు. ఏదేమైనా పెట్టి చచ్చిపోవడంపై మేము సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. దానికోసమే పాలరాజ సమాధి కూడా అక్కడ నిర్మిస్తున్నాం. మీరు చూడొచ్చు పాలరాజ సమాధి. అది ఎల్లుండ మన ఇక్కడ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ స్టీఫెన్ హార్పర్ ద్వారా రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని మేము అందరం విద్యార్థులు, ఇక్కడ స్థానికులు అందరం కొద్దిగా ఫండ్స్, ఇక్కడ స్థానికులు విద్యార్థులు అందరం కూడా కొద్దిగా డాలర్స్ని కూడబెట్టి కట్టడం అయింది పాలరాజ సమాధిని. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఏదేమైనా కూడా ఇలా జంతుజాలం ఇది మరణించడం అనేది కొద్దిగా మనకి నష్టం కలిగే విషయమే. మరి ఓకే అరవింద్, అక్కడ ఇంకేమైనా జనాలు వచ్చారా? వారితో ఏమైనా మాట్లాడగలుగుతావు? ప్రస్తుతానికి మనం ఇంకో స్టూడెంట్ ఉన్నారు, మీరు ప్రశాంత్ కంట. ఇతను కూడా ఈ సమాధికి ఎంతో అంత తన ప్రోత్సహించాడు. సో అతను అన్ని తెలుసుకున్నాము. మీరు సమాధికి ఎంత ఇచ్చినా ఎలా చూసుకుంటున్నారు? ఈ పిట్ట చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే సమాధి కోసం స్టూడెంట్స్, మన తెలుగు స్టూడెంట్స్ ఒక్కొక్క డాలర్ చందాలుగా చేసి సమాధి కడుతున్నాము. దీనిపైన ఈ టొరంటో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అది ఉంది. మరి మీరు ఓకే అరవింద్, అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? అది ప్రస్తుతానికి మాకు తెలిసి ఇక్కడ నిన్న వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, కానీ సెంటేనియల్ కాలేజ్ అండ్ స్టూడెంట్స్ కలిసి వాళ్ళంతా అరవింద్ ఒకసారి అక్కడ సెంటేనియల్ కాలేజ్ కానీ వాళ్ళు ఏమన్నా బాధ్యత వహించి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? అదే అండి, గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు. కాకపోతే స్టూడెంట్స్ అండ్ సెంటేనియల్ కాలేజ్ మేనేజ్మెంట్ కలిసి వారి పిట్ట కోసం ఒక పాలరాతి సమాధి కట్టిస్తున్నారు. కానీ ఎంతైనా ఎప్పటికైనా గవర్నమెంట్ స్పందించాల్సింది. జంతు జనామా ఇలా చనిపోతుంటే అందరూ చనిపోతుంటారు, అందరూ ప్రోత్సహించేది కాదు. మనం మళ్ళీ ఓకే అరవింద్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. చూస్తూనే ఉండండి టీవీ.